జాతి ముద్దుబిడ్డ మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి ఆయన కమిటీ చైర్మన్గా ఉన్నాడు కాబట్టి ఈ ముగ్గురు కూడా పాపన్న నాయకత్వంలో చైర్మన్గా ఉన్నాడు పాపన్న, మరి కనకరాజన్న, మరి నేను ఇటుకరాజు, మరి మేరీ మాదిగ, గడ్డ యాదన్న, మరి ఇక్కడ వచ్చినటువంటి బ్రహ్మన్న, మరి ఇక్కడ చింతల రాజలింగం అన్న నాయకత్వంలో ఇక్కడ చైర్మన్గా వైస్ చైర్మన్గా ఎన్నుకొని మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి మరి ముఖ్యమంత్రి గారికి దామోదరానికి పాలాభిషేకం చేసి విజయోత్సవ ర్యాలీలు చేయాలని చెప్పి కూడా ఒక సందర్భంగా మేమందరం కూడా మాట్లాడుకున్నాం. మరి అదే క్రమంలో ఈరోజు బషీర్బాగ్ చౌరస్తా మన బాబు జగ్జీవన్ మన జాతి పిత అయినటువంటి జగ్జీవన్ విగ్రహం దగ్గర ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి అన్ని సంఘాల నుంచి వచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులకు, మరి మేరీ మాదిగ నాయకత్వంలో వచ్చిన మహిళలకు, మరి అదేవిధంగా పాపన నాయకత్వంలో, రుక్కమ్మ నాయకత్వంలో వచ్చిన మహిళలందరూ కూడా తెలంగాణ ఎంఆర్పిఎస్ మాదిగ సంఘాల తరఫున వర్గీకరణ సాధించుకున్న సంతోషంగా ఈరోజు చెప్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఇప్పుడు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మన గడ్డ యాదన్న ఇప్పుడు మాదిగ సంఘాల ఫ్రంట్కి వైస్ చైర్మన్గా ఉన్నాడు కాబట్టి అన్నగారిని అక్కడే ఉండి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. వర్గీకరణ అంశము సుప్రీంకోర్టు ద్వారా పరిష్కారం అయినందుకు, అందులో పరిష్కారం కావడానికి తెలంగాణ ప్రభుత్వము సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ వేయడం ద్వారా దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు తెలంగాణ ప్రభుత్వం ఇంప్లీడ్ కావడం జరిగింది. సమర్థవంతంగా తమ వాదనలు వినిపించడం ద్వారా వర్గీకరణ అంశము సుప్రీంకోర్టు ద్వారా మనకు రావడం జరిగింది. ఈ వచ్చిన వెంటనే మనము ఈ సెలబ్రేషన్స్ను పెద్ద ఎత్తున ఉద్యమాలు ఏ విధంగా అయితే చేసినామో అదే రేంజ్లో మనము ఉత్సవాలు చేసుకోలేకపోయినాం. కొంచెము పెద్ద మనుషుల యొక్క అనుమతి కొరకు వెయిట్ చేయడం జరిగింది. ఇప్పుడు పెద్ద మనుషుల అనుమతి రావడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనము ఈ సెలబ్రేషన్స్ను చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా కమిటీ వేయడం జరిగింది. కమిటీ చైర్మన్గా మేడిపాపన్న, ఇటుకరాజన్న, జన్ను కనకరాజన్న, నేను, చాలామంది మేరీ అక్క కూడా ఉన్నాము. వీరి ఆధ్వర్యంలో అనేక సంఘాలు కూడా స్టేట్ కోఆర్డినేటర్గా ఇందులో భాగస్వామ్యం తీసుకుంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి జరిగే ఉత్సవాల్లో కమిటీలలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని సభలో పెద్ద ఎత్తున కృతజ్ఞత సభ నిర్వహించబోతున్నాం. ఆ కృతజ్ఞత సభకు పెద్ద ఎత్తున మాదిగలందరూ, ఉపకులాలందరూ కూడా, దళిత సమాజం మొత్తం కూడా పాల్గొని చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మనం ఈ కృతజ్ఞత సభను విజయవంతం చేయవలసిందిగా సమస్త దళిత వర్గాలకు విన్నవించుకోవడం జరుగుతుంది. జై మాదిగ, మాదిగల ఐక్యత, మాదిగ సంఘాల ఐక్యత, మాదిగల నాయకత్వం. ఇప్పుడు మాదిగ రాజకీయ పోరాట సమితి అధ్యక్షుడు ప్రభాకర్ని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అన్న, ఈరోజు యంగ్ అండ్ డైనమిక్ హీరో మన రేవంత్ రెడ్డి అన్న ఎస్సీలకు, ఎస్సీ ఏబీసీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో చెప్పడం కాకుండా మందకృష్ణ అన్నతో కూడా చర్చించడం జరిగింది. దానికి అనుగుణంగానే మనకు పాలాభిషేకం ఈరోజు కార్యక్రమం పెట్టుకున్నారు కదా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పండి. నా పేరు బేపల్లి లక్ష్మణ్ మాదిగా, టీఎంఆర్పిఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు. ఈరోజు 30 ఏళ్ళు సుదీర్ఘ పోరాటం వల్ల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు తీర్మానం చేసినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాము. వాళ్ళ కమిటీలో ఉన్న రాజనరసింహ గారు మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మాకు వాస్తవంగా 10% రావాలి, కానీ కొన్ని లెక్కలు తారుమారైనాయి. అందువల్ల 9% వచ్చింది. రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని 18% చేస్తా అని చెప్పి శ్రీవేళ్ళ సభలో చెప్పింది కాబట్టి 18% చేసి మాకు 11%, ఉపకులాలకు 1% కలిపి మాలాలకు 5% పెట్టి బాగుంటుందని మా నిర్ణయం. ఈరోజు వర్గీకరణ చేసినందువల్లనే ఈరోజు అన్ని సంఘాల తరఫున ఇక్కడ పాలాభిషేకం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి మేము కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్నా, మీ పేరు అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా? అన్న, నాది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంటాను. నా పేరు సిరసన్నల బాలరాజ్ మాదిగా, టీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షునిగా ఇటుకరాజు మాదిగా నాయకత్వంలో పనిచేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ బషీర్బాగ్ చౌరాస్తాలో బాబు జగజీవన్ రావు
విగ్రహానికి పూలమాలలు వేస్తూ పాలాభిషేకం చేయడానికి రావడం జరిగింది. మరి దీంట్లో వివిధ సంఘాలు అన్నీ ఆర్గనైజ్ చేస్తూ పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి ముఖ్య ఉద్దేశం ఏదైతే ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పును వెలువడ్డదో దాన్ని రాష్ట్రాలు చేసుకునే అధికారం సుప్రీంకోర్టు కల్పించిన సందర్భంలో మరి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే అసెంబ్లీలో మాట్లాడి మొన్న అసెంబ్లీ సాక్షిగా బిల్లు పెట్టి ఈరోజు వర్గీకరణను 9.7 మళ్ళీ రిజర్వేషన్ కల్పించినందుకు ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా టీఎంఆర్పీఎస్ పక్షాన ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఏబీసీ అంటే గతంలో ఏబిసిడీలుగా ఉన్నప్పుడు మరి మన ఉమ్మడి అంటే 59 కులాలు అక్కడక్కడ 1%, 2% తగ్గిన సమయంలో ఈరోజు ఏబిసిగా విభజించి మరి ఏబిసిలో మరి అత్యధికంగా 9.7 మాకు రిజర్వేషన్ కల్పించినందుకు మరొకసారి తెలంగాణ ప్రభుత్వానికి ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ ఓకే రేవంత్ రెడ్డి గారికి మీరు ప్రత్యేకంగా మహబూబ్ నగర్ ముద్దుబిడ్డ, పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఇదే సందర్భంగా ఈ వర్గీకరణను పునరుస్కరించుకొని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మరి తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రంలో పాలాభిషేకాలు చేస్తూ ఉత్సవాలను ఈ నెల పొద్దు మొత్తం మాదిగ జాతి మొత్తం జరుపుకునే విధంగా మాదిగ పల్లెలో కూడా డప్పులతోన అంబేద్కర్ విగ్రహానికి బాబు జయజీవరావుకి పాలాభిషేకాలు చేస్తూ మరి ఈ పండుగను నిరంతరం జరుపుకునే విధంగా అందరం వివిధ సంఘాలు అన్నీ ఆర్గనైజ్ చేస్తూ ముందుకెళ్లాలని తెలియజేస్తున్నారు.